సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగామని, ప్రజలు అధికారం ఇచ్చాక అభివృద్ధి ఏంటో చూపించామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూతురు నవ్యత తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్తూ గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కూతురుగా ప్రచారానికి రాలేదని, ఒక సామాన్య కార్యకర్తగా వచ్చానన్నారు. తన తండ్రి ఎమ్మెల్యే అనంత కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచారని, ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ అద్భుతమని, ఇది దేశంలో అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అందుకే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ కి పట్టం కడతారన్నారు. నవ్యత ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రచారం వచ్చాం. మేమే కాదు, మేము, మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు అందరూ ప్రచారానికి వచ్చారు. ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక్కసారి 2019లో మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి వచ్చాం. ఆ రోజు ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేసింది. మీరు ఈ తేడాని గమనించాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలకో 6 నెలలకో కోవిడ్ అనే మహమ్మారి వచ్చింది. మనకే కాదు, ప్రపంచం అంతా వచ్చింది. అటువంటి టైంలో మన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు నేనున్నాను అంటూ ప్రతి హాస్పిటల్ విజిట్ చేశారు. సో మీరు ఆయన మంచితనాన్ని గమనించాలి. అనుభవం, ఆలోచన, తపన ఉన్న వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు. అది నేను చెప్పదలుచుకోవట్లేదు, అనంతపురం మొత్తం చెప్తూ ఉంది. సో మనం మంచితనాన్ని గెలిపించుకుందాం. మరొకసారి అనంత వెంకట్రామరెడ్డి గారికి ఓటు వేద్దాం. ప్రజల్లో స్పందన బాగుందని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాలంటీర్ సిస్టమ్ చాలా బాగుంది. ఇంతకుముందు వాళ్ళకి ఏమైనా కావాలి అంటే పింఛన్ కావచ్చు, ఏదైనా సరే ఎమ్మెల్యే గారి ఇంటికో లేకపోతే ప్రభుత్వం దగ్గరకో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇంటి దగ్గరే పరిష్కరించడం అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.